ఎయిటీస్ 19 కిడ్స్కి ఆ సీరియల్ పేరు వింటే కొత్త ఉత్సాహం వస్తాయి. ఆ సీరియల్ ఏంటో చూద్దాం రండి. ఋతురాగాలు, మొగలిరేకులు, చక్రవాకం ఇలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అభిమానుల గుండెల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అయితే ఆ సీరియల్ హిట్ సాంగ్స్ పాడింది, కంపోజ్ చేసింది ఎవరో తెలుసుకుందాం రండి. అప్పటి ఈ తెలుగు సీరియల్ సాంగ్స్ కంపోజ్ చేసి పాడింది గాడిచెర్ల సత్యనారాయణ. అంటే ఎవరికీ తెలియదు, అలియాస్ బంటి. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయిన ఆయన మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చింది, అంత సూపర్ హిట్ సాంగ్స్ ఎలా వచ్చాయి అంటూ తన వివరం చెప్పుకొచ్చారు. డాక్టర్ సత్యనారాయణ పేరుతో కొనసాగుతూ పరిశ్రమలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ బంటిగానే కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు బంటి. మ్యూజిక్ డైరెక్టర్ బంటి మాట్లాడుతూ, నేను మొట్టమొదటిగా సింగర్, తర్వాత మ్యూజిషియన్, ఆ తర్వాత డాక్టర్. మెడిసిన్ అయ్యాక చెన్నై వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చాలా ట్రై చేశాను. కానీ అక్కడ మాకు తెలిసిన ఓ వ్యక్తి చెప్పడంతో హైదరాబాద్లో వచ్చి క్లినిక్ పెట్టాల్సి వచ్చింది. మా క్లినిక్ దగ్గర షూటింగ్ జరుగుతున్న సమయంలో మొదటిసారిగా మంజులా నాయుడు గారిని కలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె కొడుక్కి చిన్న యాక్సిడెంట్ అయింది. దానికోసం నేను అటెండ్ అయ్యాను. అప్పుడు మంజులా నాయుడు గారు నా అపాయింట్మెంట్ కావాలని అడిగారంట. నెక్స్ట్ డేనే నేను మంజులా నాయుడు గారిని కలిసి ఆమెకు కంపోజ్ చేసిన కొన్ని పాటలు వినిపిస్తే బాగున్నాయి అన్నారు మంజులా నాయుడు గారు. అలా మొదట సుశీల సీరియల్కి మంజులా నాయుడు గారు ఛాన్స్ ఇవ్వడంతో సింగర్ సునీతతో టైటిల్ సాంగ్ పాడించారు. సింగర్ ఉషతో బిట్ సాంగ్ కూడా పాడించారు. దానికి మంచి పేరు రావడంతో ఋతురాగాలు సీరియల్ ఇచ్చారు మంజులా నాయుడు గారు. రచయిత బలభద్ర పాత్రుని మధుని నేనే మంజులా నాయుడు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశాను. ఆయన రాసిన లిరిక్స్లో వాసంత సమీ వెచ్చని గ్రీష్మంలా అంటూ ఒక పాటను సెలెక్ట్ చేశారు. నేను 15 నిమిషాల్లో మ్యూజిక్ కంపోజ్ చేసి పాట రెడీ చేసేసా. అయితే ఆ సీరియల్కి వేరే సాంగ్ను కూడా అనుకున్నారు, కానీ నాదే ఫైనల్ సాంగ్గా చేశారు. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీ నుంచి చాలామంది స్టార్ సింగర్స్, దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్గా పొగడసాగారు. మధ్యలో కొన్ని సినిమాలకు పనిచేశాను, కానీ నేను వెళ్ళి అడిగి ఛాన్సులు తీసుకోవాల్సి వచ్చింది. అందువల్లనే డాక్టర్గా కూడా పనిచేస్తున్నాను. కాబట్టి బిజీగా ఉండడంతో నాకు నచ్చినవి మాత్రమే చేశాను. చాన్నాళ్ల తర్వాత ఇటీవల శుభం సినిమాలో పాలు నీళ్ల బంధం అనే పాట పాడించారు నాతో. ప్రస్తుతం నేను చేసిన అభినందన, జీవన తరంగాలు, మెరుపు కళలు, ఝాన్సీ ఇలా 4 సీరియల్స్ నడుస్తూనే ఉన్నాయి. దాదాపు 70 సీరియల్స్కి పాడాను, కంపోజ్ చేశాను. చక్రవాకం, మొగలి రేకులు టైటిల్ సాంగ్స్ నేనే సొంతంగా పాడాను అంటూ చెప్పుకొచ్చారు బంటి.